ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఒక ఇన్సైడ్ స్టోరీని ప్రసారం చేసింది. అందులో చంద్రబాబు నాయుడు గారి గురించి సహజంగానే ఆయన పనితీరును ప్రశంసించారు. చంద్రబాబు నాయుడు ఒక క్షణం కూడా తీరిక లేకుండా ఉన్నారు. ఆయనకు ఒకవైపు పార్టీ, ఒకవైపు ప్రజలు, అభివృద్ధి ఇవే ముఖ్యమైపోయాయి. ఈ ప్రయత్నంలో ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయడం లేదు. ప్రతి క్షణం బిజీగా ప్రతి కార్యక్రమం పెట్టుకుంటున్నారని కూడా రాశారు. అయితే అందులో నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారికి మధ్య జరిగిన ఒక సంభాషణ గురించి కూడా ప్రస్తావించారు. ఇదే కాస్త కీలకంగా ఉంది. ఒకరోజు బ్రేక్ఫాస్ట్ సమయంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర చొరవ తీసుకొని నారా లోకేష్, ఈ వయసులో మీరు ఇంత కష్టపడడం దేనికి? ఆరోగ్యం కదా, ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా, కాబట్టి ఒత్తిడి తగ్గించుకోండి అని తన తండ్రికి నారా లోకేష్ చెప్పగా చంద్రబాబు నాయుడు నుంచి వచ్చిన సమాధానం విన్న తర్వాత ఇక నారా లోకేష్ మౌనంగా ఉండిపోయారట. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సమాధానం ఏంటి అంటే, మీరంతా కష్టపడుతుంటే నాకు ఈ వయసులో ఈ శ్రమ ఎందుకు ఉంటుంది అని చంద్రబాబు నాయుడు గారు అన్నారట. సహజంగా గ్రామాల్లో 70-80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కొందరు వృద్ధులు ఏదో ఒక పని చేస్తూ కనపడుతూ ఉంటారు. అలా దారింటి వెళ్లే వాళ్ళు ఈ వయసులో కూడా మీకు ఎందుకు ఇంత శ్రమ, కొడుకులు కోడళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా అన్నప్పుడు కొందరు అంటూ ఉంటారు, ఆ కొడుకు సరైనోడైతే నాకు అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరంతా కష్టపడుతూ ఉంటే నాకు ఈ శ్రమ ఎందుకు ఉంటుంది అని నారా లోకేష్ గారి దగ్గరే అనడం, నారా లోకేష్ గారు అందుకు ఇంకా సైలెంట్ గా ఉండిపోవడం బట్టి చూస్తూ ఉంటే, అంటే చంద్రబాబు నాయుడు గారిలో కొద్దిగా అసంతృప్తి ఏమన్నా ఉందా? తన కుమారుడు ఇంకా తన శ్రమను తగ్గించి తన పనిని ఆయన స్వీకరించే స్థాయికి ఇంకా రాలేదే అని చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకుంటూ ఉన్నారా? అందుకే మీరంతా కష్టపడితే నాకెందుకు ఈ వయసులో ఈ శ్రమ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా? దీన్ని బట్టి చూస్తూ ఉంటే నారా లోకేష్ అన్ని విధాలా సర్వసన్నద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి కూడా తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మీరంతా కష్టపడుతుంటే నాకు ఈ శ్రమ ఎందుకు ఉంటుంది అని నారా లోకేష్ గారితో అన్నారు. అంటే నారా లోకేష్ తో పాటు మొత్తం టీం అంతా కష్టపడడం లేదా? చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కష్టపడుతూ ఉన్నారా? నిజానికి ఆ వయసులో తండ్రి ఉన్నప్పుడు ఏ కుమారుడైనా గట్టిగా ఆ పనులన్నీ తన మీద తీసుకొని పనిచేసే పరిస్థితుల్లో ఉండాలి. కానీ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు మీరంతా కష్టపడడం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారంటే నారా లోకేష్ గారు పైకి చెబుతున్నంతగా పనితీరు లేదా, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ విషయంలో అసంతృప్తి ఉందా అన్న ఒక అభిప్రాయం అయితే కలగడానికి ఇది అవకాశం ఇస్తోంది. పూర్తి స్థాయిలో కాకపోయినా కనీసం చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తగ్గించుకునే లెవెల్లోనైనా నారా లోకేష్ చేదోడు వాదోడుగా ఉండడం లేదా అన్న ఒక చర్చకు కూడా ఈ స్టోరీ అవకాశం ఇస్తోంది.